కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం ఎక్కించడంతో పాటు జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సూచనలు చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్ కూడా డీసీసీలతోనే టచ్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో డీసీసీ స్థాయిలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి డీసీసీలకు, అక్కడ నుంచి పట్టణ గ్రామ స్థాయిలకు వెళ్లేవి. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసిన అధిష్టానం రూట్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నారు. ఇందులో క్రమంగా తెలంగాణలోనూ డీసీసీలను మార్చాలనే ఆలోచనలో పార్టీ ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సమయంలో తొలి టాస్క్ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. అయితే ఈ పార్టీ ఏ మేరకు ఉపయోగపడుతుంది? అందులోనూ అధికారంలో ఉన్న రాష్ట్రంలో డీసీసీల ద్వారా పార్టీ కార్యక్రమాలను చెక్కపెట్టడం సాధ్యమేనా? రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర తర్వాత అధికారంలోకి వచ్చాక సంవత్సరంన్నర తర్వాత గ్రామ స్థాయిలో గ్రౌండ్ లో బలోపేతం కావాలని ఒక అడుగైతే ముందుకు వేస్తోంది. రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ని రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా పంపించిన తర్వాత సో కొంత మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు జరుగుతున్నాయి. అద్దంకి దయాకర్ కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి అంశం కూడా ఇదే. సో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. సమూలంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో కూడా బలోపేతం చేయడానికి కొన్ని అడుగులు పడుతున్నాయి. సో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పీసీసీ నుంచే కార్యకలాపాలు జరిగేవి. సో డీసీసీల విషయంలో కొంత వీక్ గానే ఉండేది. ఎమ్మెల్యేలు గెలిచినా కానీ 64 స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచినా కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లో అంతగా కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ఒక బలం లేనటువంటి పరిస్థితి. సో ఎక్కడ అర్బనైజ్డ్ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాంగ్ ఉన్నా కానీ సో గ్రామ స్థాయిలో వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, గ్రౌండ్ ను బలోపేతం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డీసీసీల నియామకంతో పాటు మండల స్థాయిలో కమిటీలను కూడా వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈ డీసీసీల నియామకం అంటే వీళ్ళంతా కూడా ఏకంగా పీసీసీకి, ఏఐసీసీకి సో గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీని వాళ్ళకి ఇచ్చే అంటే వీళ్ళు ఆ ఫీడ్బ్యాక్ ని ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. దాన్ని బట్టి రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళబోతుంది. సో డీసీసీలను స్ట్రాంగ్ చేస్తూ, డీసీసీలను స్ట్రెంథన్ చేస్తూ ఉన్నటువంటి డీసీలలో కొంతమంది మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే సుప్రీంలుగా ఉండేది. బట్ ఇప్పుడు డీసీసీలు వచ్చిన తర్వాత అంటే ఎమ్మెల్యేలకు పార్టీ వర్షన్ పార్టీకి ఉండేలాగా ఒక అడుగులు మాత్రం పడుతున్నాయి. సో ఎమ్మెల్యేలు సుప్రీంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో డీసీసీలను కూడా అంతే సుప్రీంగా అంటే పార్టీని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ కూడా డీసీసీల ద్వారానే జరపడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే అక్కడ స్థానిక ఎంపీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక సంస్థల జాబితాను కానీ తయారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో డీసీసీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి గ్రౌండ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి దీంట్లో కూడా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ స్థానాలు ఇవ్వాలి అండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నటువంటి క్రమంలో సో ఆ రిజర్వేషన్ కూడా ఎవరికి, పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు, పార్టీకి సంస్థాగత నుంచి స్ట్రెంథన్ చేసి గ్రౌండ్ లో బలంగా ఉన్న వాళ్ళు ఎవరు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి డీసీసీల విషయంలో కొంత సీరియస్నెస్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డీసీసీలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమం ఒకటైతే కనుక అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 25 సంవత్సరాల రజతోత్సవాన్ని నిర్వహించుకోబోతోంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్నటువంటి కాలంలో సంస్థాగత ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి అండ్ ఇప్పటికే ఎవరిని మొబిలైజ్ చేయాలి, ఎవరికి ఎంతమందిని ఆ సభకు తీసుకురావాలి, ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు బీఆర్ఎస్ పార్టీ కూడా పొద్దున అంటే తెలంగాణ గ్రౌండ్ లో పటిష్టం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎక్కడైతే పార్టీ ఓటమి పాలైందో అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇంకా అంటే కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా సెటిల్ చేయాలి, అధ్యక్ష మార్పులు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది, అధ్యక్ష నియామకం కూడా కాంగ్రెస్ పార్టీలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఈ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి,
ఎంతవరకు గ్రౌండ్ లో ఉంటాయి? ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అటు మంత్రివర్గ విస్తరణ జరగాలి, ఇటు డీసీసీల నియామకం జరగాలి, కొత్త డీసీసీల మార్పు జరగాలి. సో చాలా అంశాలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముందున్నాయి. ఎట్ ది సేమ్ టైం చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాల అమలు జరగాలి. సో వీటన్నిటి క్రమం ఒకటైతే కనుక నెక్స్ట్ రజతోత్సవాలు కూడా జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీవి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. సో ఇక్కడి నుంచి రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకుంది. సో వారు ఎట్లా ఉండబోతుందని చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, కార్తిక్ గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి శ్యామ్ సుందర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. అంటే మొత్తానికి డీసీసీల నియామకం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలన్నటువంటి ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లాంటి అడుగులు ముందు పడుతున్నాయి? మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత ఒక సమూలమైనటువంటి మార్పులు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి అనుకోవాలా? ఏంటి ప్లాన్స్, ఏంటి వ్యూహాలు, ఏంటి? డెఫినెట్లీ శ్రీకాంత్ గారు, మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అయితే ఆ ప్రణాళిక ఏంటి అనేది మా పార్టీగా మా వ్యూహం అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా మంది బయట ఈ రోజు ఏమంటారు అంటే మీనాక్షి గారు వచ్చిన తర్వాత ఏదో గందరగోళం నెలకొంది అని చెప్పి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ చాలా సిద్ధంగా ఉంది. అందుకని రాహుల్ గాంధీ గారు కూడా చాలా సార్లు మాట్లాడుకుంటూ పార్టీలో కొత్త రక్తం, యువ రక్తం ఎక్కించాలి, యువజన కాంగ్రెస్ ని, విద్యార్థి కాంగ్రెస్ ని బలోపేతం చేయాలన్నటువంటి విధంగా వారు చాలా అడుగులు వేస్తున్నారు. దానికి వేరే వాళ్ళు ఎవరో కాదు, ప్రత్యక్షంగా నేనే ఉదాహరణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పిసిసి స్థాయిలో నాకు అవకాశం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. అది ఈ రోజు కాదు, గతంలో కూడా 35 సంవత్సరాలకి పిసిసి అధ్యక్ష చేపట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి సిడబ్ల్యూసిలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి గారు కావచ్చు, సంపత్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా యువకులే. పార్టీ యువకుల్ని ప్రోత్సహించడంలో ముందుండే పార్టీ ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో యువతను ప్రోత్సహించాలి. ఏంటంటే రేపొద్దున పార్టీకి బలోపేతం చేయాలంటే ఇదే సరైన సమయం. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఒక వెలతి ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే పార్టీ మారి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళ వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. సో మిగతా అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జెండా బట్టి 10 ఏళ్ళు ఎదురు చూసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగింది అంటూ చాలా నియోజకవర్గాల్లో, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఘన్పూర్, స్టేషన్ ఘన్పూర్ లాంటి నియోజకవర్గాల్లో ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి. ఒక స్టేషన్ ఘన్పూరే కాదు, చాలా నియోజకవర్గాల్లో కూడా ఈ కామెంట్స్ రావడం జరిగింది. గాంధీ భవన్ లో ఏకంగా పిడిగుద్దుల వర్షం కూడా ఒక కార్యకర్తను కొట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. బట్ డీసీసీల నియామకంలో కొంత స్ట్రిక్ట్నెస్ తీసుకురావాలి. సో ఇక్కడ కూడా ఇట్లాంటి అంటే ఇట్లా వర్గ విభేదాలు లేకుండా, సో గ్రూప్ పాలిటిక్స్ లేకుండా ఒక క్రమ పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోందేమో. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, అందరూ తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఆ రోజు జరిగినటువంటి వివాదము కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏం కాదు. ఇది పూర్తిగా ఇద్దరు నేతల మధ్య ఉన్నటువంటి, అంటే ఆ పిల్లలు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ గొడవనే తప్ప అది పార్టీకి ఏం సంబంధం లేదన్న విషయాన్ని కూడా పిసిసి అధ్యక్షులు దాని విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్లకు పాతగా ఉన్నటువంటి నాయకులకు కూడా సమన్వయం చేయడానికి పిసిసి అధ్యక్షులు చాలా విధాలుగా కూడా వారు చాలా విషయాల్లో కూడా సఫలీకృతమయ్యారు. అయితే ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు వస్తూనే వారు ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఏంటి, పార్టీని 3 భాగాలుగా విభజిస్తున్నాము. ఒకటి పాతగా, అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు, ఎన్నికల కన్నా ముందుగా వచ్చిన వాళ్ళు, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు పార్టీకి అందించిన సేవల్ని బట్టి మేము మా పార్టీలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అయితే దానికి అనుగుణంగా ఈ రోజు గతంలో కూడా మనం చూసినప్పుడు డిసిసి అధ్యక్ష పదవుల్ని ఏదో నామినేటెడ్ అంటే మరీ నామినేటెడ్ గా ఇచ్చేసిన సందర్భాలు లేవు. ఆ జిల్లా యొక్క కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాతనే డిసిసి అధ్యక్షుల నియామకం జరిగింది. ఎట్లయితే పిసిసి అధ్యక్ష నియామకం జరిగిందో ఆ నియామకం జరిగినప్పుడు అందరినీ మాణిక్యం ఠాగూర్ గారు పిలిచి కూర్చోబెట్టి కొంత ఆలస్యమైంది ఆ నిర్ణయం తీసుకోవడంలో. బట్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామికంగా ఎట్లయితే తీసుకున్నామో ఇప్పుడు కూడా డిసిసి అధ్యక్షుల నియామకం కూడా అదే పందాలో అందరి నాయకులు స్థానికంగా ఉన్న సంవత్సరంన్నర తర్వాత డిసిసి అధ్యక్షుల నియామకం చేపడుతున్నారు. సో డిసిసిలను కొంచెం కీలకంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏకంగా పిసిసి, ఏఐసిసి నుంచి డైరెక్షన్స్ వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుంది.
బట్ ఎందుకు ఈ వై దిస్ టైం ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనడానికి ఏమైనా కొంత కేసీఆర్ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తోంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి గుంభనంగా చూస్తున్నాం అన్నారు, హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. ఇప్పుడు రజతోత్సవ సభ కూడా జరగబోతోంది. సంవత్సరం కాలం పాటు ఉత్సవాలు చేసుకోబోతున్నాం అంటున్నారు. వాళ్ళు కూడా గ్రౌండ్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్ యొక్క బ్యాక్ ఎండ్ కారణం అనుకోవాలా? నథింగ్ సార్. మేము ఈ రోజు డిసిసి అధ్యక్షుల నియామకం గాని పార్టీలో కార్యవర్గం చేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఇక్కడ కూడా సంబంధం లేదు. పైగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భయపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల అధికారంలో లేని రోజే మేము వారికి భయపడలేదు. ఈ రోజు వాళ్ళకి మేము భయపడేది. పైగా ఈ రోజు రజతోత్సవం అని చెప్తున్న వాళ్ళని నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు పార్టీ పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది కదా, 3 సంవత్సరాల పార్టీకి మీరు రజతోత్సవం ఎట్లా చేస్తారు? మీరు చేయాల్సింది టిఆర్ఎస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా? మీరు ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీని మీరు ఎప్పుడో బొంద పెట్టేసారు కదా, మరి ఈ రోజు మళ్ళా కొత్తగా వచ్చి రజతోత్సవం చెప్తున్నారేంటి? అంటే ప్రజలను మీకు క్లారిటీ లేదు. మీకు క్లారిటీ లేక అధికారం పోయేసరికి మీకు 3 సంవత్సరాలు అయిందా 25 సంవత్సరాలు అయిందో మీకు క్లారిటీ లేక ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ మేము మా కార్యవర్గాన్ని చేస్తుంటే దానికి కేసీఆర్ గారికి భయపడి చేస్తున్నారని అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే డెఫినెట్లీ మా పార్టీలో టెక్నికల్ గా మీరు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారి బీఆర్ఎస్ 3 ఏళ్ళు అయింది కదా అని అంటున్నారు. కానీ సో ఉద్యమం కాడ నుంచి 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిఆర్ఎస్ గానే ఉంది. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ గా మారుండొచ్చేమో, బట్ ఆ చరిత్రను మాత్రం సెలబ్రేట్ చేసుకోకుండా ఉండడానికి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సార్. లేదు, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అందుకే గతంలో ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమం జరిగినప్పుడు కనీసం బస్సులు కాదు కదా, ఆటోలు మేము ఛార్జీలు పెట్టుకున్న వెళ్ళిన ఆటోలను కూడా వీళ్ళు సీజ్ చేశారు. కానీ ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు అఫీషియల్ గా వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏమని? ప్రభుత్వము ఆర్టీసీ బస్సులు ఇచ్చింది, మాకు సహకరిస్తుంది అని చెప్పి వారు క్లియర్ గా చెప్పారు. కాబట్టి వాళ్ళు రజతోత్సవం చేసుకున్నా వజ్రోత్సవం చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. కార్తిక్ గారు 1 సెకండ్ సతీష్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సతీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా స్ట్రాంగ్ అవడానికి బలపడడానికి ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ తరహాలో వేరే రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ పరిశీలకులు రాబోతున్నారు. డీసీసీల నియామకం, డీసీసీల మార్పు జరగబోతోంది. సో ఏకంగా పీసీసీ ఏఐసీసీకి డైరెక్షన్స్ ఇచ్చేలాగా డీసీసీలను స్ట్రాంగ్ చేస్తూ గ్రామ స్థాయిలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకా ముందుకెళ్లడానికి పటిష్టంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు మీ రజతోత్సవ సభ కూడా జరగబోతోంది. సో ఎట్లా చూస్తున్నారు? ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్పడానికి ఏం లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళ దాకా అందరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలు ప్రభుత్వంలో వచ్చినాక 6 నెలల వరకే అది విఫలమైపోయింది. ఇప్పటి వరకు మనం 15 నెలల పాలనలో మనం ఏడ చూసినా కూడా ఎక్కడ కూడా ఆనందంగా ఉన్న ప్రజలు లేరు. ఎవరు చూసినా కూడా తిట్టుడు మన్ను పోసుడే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నదంటూ ఎవరు లేరు. వాళ్ళు మంత్రి పదవుల కోసం కొట్లాడము, వాళ్ళే అన్నారు కదా, గతంలో పీసీసీ పదవి కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ మంత్రులే అన్నారు. ఇప్పుడు కూడా ఆ పెద్దపల్లిలో కానీ ఆ చెన్నూరులో కానీ అక్కడ మరి ఆ మంచిర్యాల ఎమ్మెల్యేకి సంబంధించి కానీ జానారెడ్డి గారికి సంబంధించి కానీ కోమటిరెడ్డి కుటుంబంలో సంబంధించి కానీ వీళ్ళ మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల కోసం కాదు. ఇవాళ కూడా పాపం హాస్పిటల్లో వైద్య సేవలు అందక పుట్టిన పిల్ల చనిపోతే చేతులు వెతుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చి పొంగులేటి గారికి సీతక్క గారికి చూపిస్తే కూడా పట్టించుకోకుండా వెళ్లే సందర్భం మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన నడుస్తా ఉందండి కాంగ్రెస్ ది. ఎవడనంటే ప్రపంచంలో ఎవడు కూడా అతి తక్కువ కాలంలో విఫలమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇక గతంలో ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీలోకి రావడం అనేది దీన్ని సర్వనాశనం చేయడానికి ఇంట్లోకి వచ్చిండు. ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకూడదు అన్నంత విధంగా నాశనం చేసేసిండు. ఈ పార్టీ ఆగమైపోయింది. పొలిటికల్ గా మీరు మాట్లాడడానికి బాగానే విమర్శించడానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి అడుగులు చూస్తే గనక కొంత మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తో భేటీలు జరుగుతున్నటువంటి క్రమంలో సో కొంత చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. మొన్న హైదరాబాద్ విషయంలో కూడా ఎంఐఎం తో దోస్తీ లేదని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సో కొంతమంది హైదరాబాద్ కీలక నాయకులు కూడా మీనాక్షి నటరాజన్ తో భేటీ కావడం జరిగింది. ఆ దోస్తాన్ని వదులుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. సరే, రాజకీయ పరంగా మాట్లాడాల్సినటువంటి అంశం. బట్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ చేసుకోవడానికి అంటే మార్క్ ఆఫ్ మీనాక్షి నటరాజన్ కనిపిస్తోంది కదా. మీరు ఒకటి గమనించాలండి, శ్రీకాంత్ గారు ఒకటి గమనించాలి. గతం వేరు, ఇప్పుడు వేరు.
ఇప్పుడు అంతా జనాలు చాలా ఎడ్యుకేటెడ్, చాలా మారిపోయారు. సోషల్ మీడియా ఉంది, ప్రతిదీ మారిపోయారు. ఇలా మంచేదో చెడేదో అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వాలు, ఏ నాయకులు, ఏ పార్టీలు బాగా చేశారన్న విధాలు కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇవాళ అతి తక్కువ కాలంలోనే ఎవరు అప్పటికున్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏందని తెలుసుకున్నారు. మనుషులే కాదు, ఆఖరికి పక్షులు, జంతువులు, వనజీవులు కూడా మరి వాళ్ళందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఇవాళ ఇంతకు ముందులా లేదండి. ప్రజలందరూ కూడా మంచేదో చెడో తెలుసుకుంది. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయద్దు, ఏదో కొద్ది నమ్మి కాంగ్రెస్ ఏదో చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తా అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కొద్దిపాటితోని వాళ్ళు కాంగ్రెస్ గెలిచింది తప్ప ఇక జీవితంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు. ఇంకోటి ఇవాళ చూస్తా ఉన్నాం, కేసీఆర్ గారి రజతోత్సవ సభలు అనేటివి ఎంత అద్భుతంగా తయారవుతా ఉంది. 10 లక్షలకు పైగా జనాలు రాకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మండుతా ఉన్నాయి. ఇవాళ చెన్నూరులో ఎక్కడైతే వాల్ పోస్టర్ల మీద పెయింటింగ్లు వేస్తే ఆ పెయింటింగ్లను కూడా తీసివేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా, గోడల మీద ఉన్న పెయింటింగ్ తుడిచేయాలి కానీ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాను తీసేయలేరు అని గుర్తుపెట్టుకోవాలా కాంగ్రెస్ నాయకులారా అని చెప్తా ఉన్నాం. నమస్తే అండి సతీష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. శ్యామ్ సుందర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి కూడా, మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్. 3 పార్టీల్లో 3 రకాలైనటువంటి కొంత యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకోవైపు ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ తీసుకుంటున్నటువంటి పార్టీ పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతవరకు పనిచేస్తాయి, డిసిసిలను క్రియాశీలంగా చేయబోతున్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి వే ఆఫ్ మూమెంట్ మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 1.5 year తర్వాత కేసీఆర్ బయటికి రాబోతున్నారు, రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారు. సో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తప్పిదాలు ఏంటి, ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ప్రభుత్వ పరిపాలన వ్యతిరేకత ఏముంది, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా స్ట్రెంథన్ కావడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేసీఆర్ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభ ద్వారా ఏం సంకేతం ఇస్తారన్నది ఒక పాయింట్ అయితే కనుక, భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. రేపొద్దున అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అధ్యక్ష వ్యవహారం వేరు. రేపొద్దున ఈటెలను కనుక అధ్యక్షుడు చేస్తే బీసీ నినాదం ఒకటి, తెలంగాణ ఉద్యమకారుడు ఒకటి. సో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్. సో ఇట్లాంటి పొలిటికల్ ట్రయాంగిల్ స్టోరీ ఏమైనా చూడొచ్చు, ఎట్లా ఉండవచ్చు ఈ 3 నిర్ణయాల్ని శ్యామ్ సుందర్ గారు? అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సంస్థాగతంగా అభివృద్ధి చెందడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటాయి మామూలుగానే. అయితే ఇక్కడ డిసిసిలను కేంద్రీకృతం చేసి డిసిసిలను డైరెక్ట్ గా ఏఐసిసి ద్వారా కంట్రోల్ చేయడము అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ప్రశ్నార్థకమైన విషయం. ఎందుకనంటే డిసిసిలకు అంతగా ప్రయారిటీ ఇస్తే అక్కడ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ లీడర్స్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు అది సహించలేకపోవచ్చు. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాలన లోపల వాళ్ళకి డిసిసిలకు ప్రాధాన్యం అనేటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కొంత ప్రశ్నార్థకమైన విషయం. సో సంస్థాగతంగా పార్టీలు డెవలప్ కావాలంటే జిల్లా స్థాయిలో పార్టీలు, మండల స్థాయిలో పార్టీలు డెవలప్ అయినప్పుడే ఆ పార్టీ మొత్తం అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ప్రభుత్వం చేసేటువంటి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటేనంటే సంస్థాగతంగా బలోపేతమైన విషయాలు నాయకులు ఉండాలి, పటిష్టంగా ఉండాలి సంస్థాగతంగా. అప్పుడే వెళ్తాయి. అయితే ఇప్పటికి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అది హైడ్రా పేరుతోనా, లేకుంటే కంచె గచ్చిబౌలి భూముల పేరుతోనా, లేకుంటే మరో పేరుతోనా, గ్యారంటీల అమలు విషయంలో కూడా ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఒక స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు కార్తిక్ గారు లేవదీసిన పాయింట్ మామూలు పాయింట్ ఏం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ను మర్చిపోయినట్టేనా? బీఆర్ఎస్ స్థాపించి ఎన్ని రోజులైంది, బీఆర్ఎస్ గా మారి ఎన్ని రోజులైంది? రజతోత్సవం అంటే టిఆర్ఎస్ కు వర్తిస్తుంది. టిఆర్ఎస్ బంద్ అయిపోయింది, బీఆర్ఎస్ఏ ఇక అని ప్రకటించేసిండ్రు వాళ్ళు. ప్రకటించిన తర్వాత ఈ స్వల్ప కాలానికి రజతోత్సవాలని పెట్టడం అనేది కరెక్ట్ కాదు టెక్నికల్ గా.
టెక్నికల్ గా ఇది పిఆర్ఎస్ టెక్నికల్ గా చెప్తున్నటువంటి కామెంట్స్ తప్ప అది ఉద్యమ రూపం నుంచి వాస్తవానికి కూడా కాదు. నుంచి కాకుండా టిఆర్ఎస్ అనేది లేదు కదా, వాస్తవానికి కూడా టిఆర్ఎస్ రికార్డెడ్ గా కూడా లేదు. ఇప్పుడు టిఆర్ఎస్ రికార్డెడ్ గా కూడా లేదు. బీఆర్ఎస్ అఫీషియల్ బీఆర్ఎస్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ లో కూడా బీఆర్ఎస్ గా నమోదైంది. టిఆర్ఎస్ అనేది లేదు. ఇప్పుడు టిఆర్ఎస్ ఇంకెవరన్నా పెట్టొచ్చు. ఇప్పుడు టిఆర్ఎస్ పేరుతో ఇంకెవరన్నా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఇప్పుడు ఆ అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ మూమెంట్ లో వీళ్ళు రజతోత్సవ అని చెప్పడం అనేది టెక్నికల్ గా కరెక్ట్ గా. ఓకే సరే, ఇప్పుడు ఆ విషయంలో టెక్నికల్ గా కరెక్ట్ కాకపోవడం టిఆర్ఎస్ బిఆర్ఎస్ అన్న అంశం పక్కన పెట్టాక ఎట్లా ఉండొచ్చు? ఎస్ నేను అదే చెప్పబోతున్నా. ఆ సభలో ఒకటి కేసీఆర్ గారు డిక్లేర్ చేయాల్సింది ఏంటంటే ఇక నుంచి బీఆర్ఎస్ ఉండదు, టిఆర్ఎస్ ఉంటది అని చెప్పాలా, లేదా బీఆర్ఎస్ఏ కానీ మేము ఇది నిర్వహిస్తున్నాము అని చెప్పాలి. కానీ రజతోత్సవాలు అనేది టెక్నికల్ గా సూటబుల్ కాదు. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేస్తున్నారు, ఏదో అండపిండ బ్రహ్మాండాలు అయిపోతాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే పార్టీ బాగా చెతికిలబడింది. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఎటు పోతారో తెలియని పరిస్థితి. ఏదో కోర్టులో కేసు వేశారు, నడుస్తుంది కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు అంటే పార్టీ చతికిలబడి ఉండొచ్చు, లోక్సభ ఎన్నికల్లో సున్నా స్థానాలు వచ్చి ఉండొచ్చు. ఉన్నటువంటి వ్యతిరేకత కొంత బీఆర్ఎస్ కి ఏమైనా కలిసి వస్తుందా? ఏమండి ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు, అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు. సో ఎన్నికల వరకు ఈ ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా అన్నది పాయింట్. ప్రభుత్వ వ్యతిరేకత స్థానిక సంస్థల్లో కొంతేమన్నా వాళ్ళ పలుకుబడి కొంత ఉంటాయి కదా. 10 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు అక్కడక్కడ నాయకులు ఉంటారు. స్థానిక సంస్థల్లో కొంతవరకు వాళ్ళ ఇది కాపాడుకోవడానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైతుంది అయింది, పోటీ చేయాల్సింది. పోటీ చేస్తే ఏమైతుంది, ట్రయాంగిల్ పోటీ జరిగేది. అప్పుడు రిజల్ట్ ఏమయ్యేది అనేది, కానీ మొత్తానికి పోటీ నుంచి విరమించుకున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేసినటువంటి క్రమంలో నిజామాబాద్ లో అక్కడ కూడా పెద్ద టిఆర్ఎస్ పార్టీ పోటీలో ఏం లేదు. సో పోటీ చేయడం చేయకపోవడం పార్టీకి సంబంధించినటువంటి అంశం అని అనుకోవాలి కదా ఇక్కడ. లేదండి, ప్రతి రాజకీయ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే ఎన్నికలే ఒక మార్గం. ఎన్నికల ద్వారానే ఆ పార్టీ యొక్క బలం, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ, కమ్యూనిస్టా, ఏది కాదు, ఏదనేది సంబంధం లేదు. బట్ ఒక పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే ప్రజల్లో తనకి ఎంత పలుకుబడి ఉందో చెప్పుకుంటేనే అప్పుడు ఆ పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి బీజేపీ పోటీ చేస్తుంది. ఓడిపోతుందని తెలుసు బీజేపీ, అంటే డిసైడెడ్ అవి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వేస్తారా అనేది డౌటే, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేస్తారా అనేది డౌటే. ఇంకా పైపించి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి ఎంఐఎం కు వేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ప్రతి నిమిషము ఎంఐఎం కు తాబేదారుగానే మారుతున్నాయి. ఎంఐఎం అడుగు జాడల్లో నడుస్తున్నాయి స్పష్టంగా. పైకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ముందు ఆ టార్గెట్స్ కనిపిస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఏప్రిల్ 20 తర్వాత అధ్యక్ష మార్పు ఉండబోతోంది రాష్ట్రంలో అన్నది ఒక పాయింట్ కనిపిస్తోంది. అధ్యక్ష మార్పు తర్వాత ఈటలను అధ్యక్షుని ప్రకటించిన తర్వాత ఏమైనా పొలిటికల్ సినారియో మారుద్దా తెలంగాణలో? అంటే ఇప్పుడు ఒకటి, భారతీయ జనతా పార్టీ విషయంలో ఎవరు అధ్యక్షులు అవుతారు అనేది ఇప్పటికి ఇంకైతే నాకు తెలిసినంత వరకు డిసైడ్ కాలేదు. కాబట్టి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. మళ్ళీ బండి సంజయ్ గారి పేరు కూడా ఈటల రాజేందర్ గారి పేరు ఎంత బలంగా వినపడుతుందో బీసీ నాయకుడిగా, అట్లాగే బండి సంజయ్ గారి పేరు కూడా వినబడుతుంది మళ్ళీ. సో ఈ ఇద్దరిలో ఎవరు అవుతారు అనేది మాత్రం ప్రకటించుకోవడం జరిగింది. బండి సంజయ్ గారు, నేను ఉన్నాను అప్పుడు చిట్ చాట్ లో మాట్లాడుతున్నప్పుడు, నేను వేరే విన్నాను. నేను బయట ఒక మిత్రుని ద్వారా వెళ్ళినప్పుడు నర్మకర్మంగా, ఇప్పుడు ఎవరైనా బీజేపీలో నేనే అధ్యక్షుడిని, నేనే పలానా, నేనే అయితా, నేనే నాకు ఇదేస్తుంది అదస్తుంది అని చెప్పే అవకాశం బీజేపీలో ఉంటుంది. బీజేపీలో డిక్లేర్ అయ్యేంత వరకు ఇంకా కొన్ని సందర్భాల్లో అట్లా నేనే అయితా అన్న వాళ్ళని పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి పార్టీ. సో కాబట్టి బీజేపీ సిస్టమ్ వేరండి.
బీజేపీ అధ్యక్ష ఎన్నిక, అధ్యక్షుడు ఎవరవుతారు లేకుంటే ఎవరైతారు అనేది చివరి నిమిషం వరకు రేపు అయితే రాజాసింగ్ కావచ్చు లేకుంటే ఇంకెవరన్నా కావచ్చు, ఇంకా చాలా పేర్లు నడుస్తున్నాయి. ఈటెల రాజేందర్ గారి పేరు ప్రముఖంగా ఉంది. ఒక ముద్రాజు నాయకుడిగా, ఆయన ఎంపీగా, బలమైన నాయకుడిగా, టిఆర్ఎస్ నుంచి బాగా బలంగా బయటకు వచ్చిన వ్యక్తిగా, టిఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొన్న వ్యక్తిగా ఈటెల రాజేందర్ గారికి బలం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇవి అన్ని పేర్లు కూడా వస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఏం నిర్ణయిస్తుంది అనేది అధిష్టానం ప్రకటించేంత వరకు తెలియదు అట్లా. సో సంస్థాగతంగా ఏ పార్టీ అయినా బలంగా ఉండాల్సిందే. లెట్స్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సుందర్ గారు, కార్తిక్ గారు, సతీష్ గారు. సో ఒక ట్రయాంగిల్ పొలిటికల్ సినారియో తెలంగాణలో రాబోతోంది అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత ద వే ఆఫ్ మూమెంట్, వే ఆఫ్ స్పీడ్ ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో. అట్ సేమ్ టైం కేసీఆర్ రజతోత్సవ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి. సో ఈలోపు కాంగ్రెస్ పార్టీ కూడా June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపే డీసీసీల నియామకం కానీ, సో గ్రౌండ్ లెవెల్లో కార్యవర్గాన్ని, కార్యకర్తల్ని స్ట్రెంథన్ చేయడానికి డీసీసీల నియామకం చేయబోతోంది. కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతుంది. డీసీసీల అంటే కేంద్రంగానే కార్యకలాపాలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో నిన్న జరిగినటువంటి భేటీలో మీనాక్షి నటరాజన్ అట్లాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి కొంతమంది నాయకులతో కలిపి జరిపినటువంటి సమీక్ష సమావేశంలో వచ్చినటువంటి కొన్ని అంశాలు. లెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు ముందు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.